శివాలయాల్లో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు, స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు. భూస్వాముల కోసం విదేశీ సంస్థకు ధరణిని కట్టబెట్టారు. రెవెన్యూ చట్టాలతో బీఆర్ఎస్ రైతులను భయపెట్టిందన్న పొంగులేటి. పాలమూరు వర్సిటీలో మరో 2 కొత్త కోర్సులు, లా, ఇంజనీరింగ్ కాలేజీలు మంజూరు చేసిన సర్కార్. సీసీఐ కేంద్రాల్లో తేమ పేరుతో కొర్రీలు పెడుతున్న అధికారులు, తక్కువ ధరకు వ్యాపారులకు పత్తి అమ్ముకుంటున్న రైతులు. వరంగల్లో ఇష్టారీతిన క్వారీ తవ్వకాలు, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రమంతటా విష్ణు శైవ క్షేత్రాల్లో కార్తీక పౌర్ణమి పూజలు వైభవంగా జరిగాయి. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శివనామ స్మరణతో మార్మోగాయి. కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రావడంతో పలు ఆలయాలు రద్దీగా మారాయి. రాష్ట్రంలో కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. దూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయంలో రద్దీ నెలకొంది. స్వామివారి సన్నిధిలో రావి చెట్టు, ధర్మగుండం దగ్గర కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. శరత్ ఋతువు ప్రారంభంలో ఆశ్వేజ మాసం, కార్తీక మాసం, ఈ శరత్కాలంలో కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు విశేషంగా తన యొక్క కళలను ప్రదర్శించి లోకల్లో ఉన్నటువంటి జనులందరికీ కూడా చక్కటి ఔషధులను ఆ ఔషధుల ద్వారా మనకు ఆహారాన్ని అందించి తద్వారా ఈ యొక్క లోకల్లో ఉన్నటువంటి జనాలందరూ కూడా ఈ పౌర్ణమి నాడు విశేషంగా రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో కానీ ఎక్కడైనా కానీ దీపారాధన విశేషంగా చేస్తారు. మేము కార్తీక మాసానికి ప్రతి సంవత్సరం అత్తం మేము దేవుడు రాయన్నను దర్శనం చేసుకుంటాం. మాకు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. మీ వచ్చిన కాంచాలి కొద్దిగా ఆరోగ్యాలు మంచిగా ఉంటానే మాకు ఆ దేవుడు సాయం చేస్తాడు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. 1000 స్తంభాల గుడి, రామప్ప, కాళేశ్వరం, సిద్ధేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. శివునికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. 12 మాసాలలో కార్తీక మాసం చాలా విశేషదాయకం. ఈ విశేషదాయకం ఎందుకంటే మనుషులను విభజించడం చూసాము, ప్రాంతాలను విభజించడం చూసాం, కానీ దైవాన్ని విభజించడం అనేది మనలో మనకే మూర్ఖత్వాన్ని నింపడం అనేది, అటువంటి విభేదం ఉండకుండా ఉండాలని కార్తీక మాసం అనేది శివకేశలో భేదం లేకుండా తీసుకొచ్చినటువంటిదే మాసం. అందుకనే మనకు పౌర్ణమి వరకు శివమాసంగా, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు విష్ణు మాసంగా పిలవడం జరుగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రముఖ శైవ, విష్ణు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నార్కట్పల్లిలోని ప్రముఖ చెరువుగట్టు దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. పలువురు విఐపీలు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని గుట్టపైకి వాహనాలు రాకుండా నిలిపివేశారు పోలీసులు. మరి ప్రత్యేకంగా ఈ చెరువుగట్టు మహాక్షేత్రము మరి చాలా మంది ప్రజలకి కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా ప్రసిద్ధిగాంచారు కాబట్టి మేము కూడా ఈరోజు దర్శించుకోవడం జరిగింది. ఈ పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది కాబట్టి తులసి పూజ, స్నాన, దాన, జప, దీపాదులు, దీపదానాలు మొదలైనవన్నీ కూడా ప్రజలు చక్కగా ఆ స్వామివారిని సేవించుకోవడానికి చేసి ధర్మార్థ కామ మోక్షములను పొందాలని ఆ భగవంతుని ఆశీస్సులు సమస్త ప్రజలకు అందాలని కోరుతూ ఉన్నాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నరసింహుణ్ణి దర్శించుకొని కార్తీక పౌర్ణమి పూజలు చేస్తున్నారు భక్తులు. అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్నారు. అనుబంధ ఆలయమైన శివాలయంలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్టలోనూ భక్తుల రద్దీ నెలకొంది. పవిత్ర స్నానాలు చేసి శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారు భక్తులు. శానిటేషన్ సంబంధించి కానివ్వండి, భక్తుల సౌకర్యాల విషయంలో కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, టాయిలెట్స్ కానీ అన్నింటినీ కూడా సిద్ధం చేశాం. ఈ వ్రతాలని చాలా ప్రశాంతంగా చేసుకోవడానికి ఎటువంటి పరిస్థితులు అవసరమో మన ఇళ్లలో చేసుకుంటే ఎలా చేసుకుంటామో అలాంటి దాదాపు కల్పించే విధంగా చేస్తున్నాం. భక్తులందరూ కూడా సహకరిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి ఆలయానికి తరలి వస్తున్నారు భక్తులు.
త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి గోదావరికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా సోమశిలలోనూ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణానది సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ లలితా సోమేశ్వర ఆలయంలో అభిషేకాలు చేశారు. కృష్ణానది స్నానం చేయడం అనేది మనసుకు చాలా ఉత్సాహంగా ఉంది. అందులో దీపాలు వదిలి సోమేశ్వర స్వామిని దర్శించుకోవడం అనేది చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇక్కడ సోమశిలలో ప్రకృతి అనేది చాలా బాగుంది. ఇంకా దీన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నా. దీపాలు వదిలిపెట్టి స్నానాలు చేసుకొని దీపాలు వదిలిపెట్టి స్వామివారిని దర్శించుకొని చాలా హ్యాపీగా ఉందండి. ప్రతి సంవత్సరము దేవుని దర్శనం చేసుకొని వెళ్తుంటాము. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే నీలకంఠేశ్వర ఆలయంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. శంభుని గుడి, కిల్లా రామాలయంలోనూ ప్రత్యేక పూజల కోసం భక్తులు బారులు తీరారు. జగిత్యాల జిల్లా కోటిలింగాల ఆలయంలోనూ భక్తుల రద్దీ నెలకొంది. చాలా ఇక్కడ గోదావరిలో స్నానాలు ఆచరించి భక్తులు స్వామివారిని వారి యొక్క సంతోషకరంగా దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొంది తిరిగి వాళ్ళ యొక్క గ్రామాలకు వెళుతున్నారు. ఇక్కడ దేవాలయ యొక్క అధికారులు ఈవో గారు చాలా ఏర్పాట్లు కూడా ఈ సంవత్సరం చాలా మంచిగా చేశారు. ఇక్కడ వచ్చి ఈరోజు తులసి పెళ్లి చేస్తారు. తులసి యొక్క విశేషత ఏంటంటే ఈరోజు పౌర్ణమి రోజు తులసి దగ్గర దీపాలు వెలిగియడం, అమ్మవారిని పూజించడం, సౌభాగ్యాన్ని కోసము పిల్లల కోసము వాటి కోసము తులసి పూజలు చేస్తూ ఉంటారు. ఇక కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. స్వామి అమ్మవార్ల దర్శనం కోసం దూర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు భక్తులు. పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం కందికొండ గ్రామ శివార్లోని కందగిరి పర్వతంపై కార్తీక పౌర్ణమి పర్వదినాన అంగరంగ వైభవంగా జాతర ప్రారంభమైంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి మొక్కులు చెల్లించేందుకు పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. పర్వతంపైకి చేరుకుని మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రామచంద్రు నాయక్, కిసాన్ పరివార్ సేవా సంస్థ సీఈఓ వివేక్ తదితరులు పాల్గొన్నారు. కందికొండ భవిష్యత్తులో ఒక టూరిజం ప్లేస్, ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే విధంగా తప్పకుండా గత పాలకులు చేసిన పొరపాటును చేయకుండా దీన్ని అన్ని స్థాయిల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తప్పకుండా ప్రభుత్వ దృష్టిలో తీసుకెళ్ళినాం. ఈరోజు 3ంటికి పటేల్ రమేష్ రెడ్డి గారు పర్యాటక శాఖ చైర్మన్ వారు కూడా వస్తున్నారు. తప్పకుండా కందగిరి, కందికొండ, మహబూబాద్, డోర్నకల్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఒక పర్యాటక కేంద్రంగా, అదేవిధంగా ఒక పుణ్యక్షేత్రంగా దీన్ని మరి అభివృద్ధి చెందే విధంగా తప్పకుండా ప్రణాళికలు చేస్తున్నాం. అభివృద్ధి ఏంటిదనేది ఒక 2-3 సంవత్సరాల్లో. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారు భూగులోని గుట్టపై కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భూగులోని జాతరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దంపతులు హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రాచీన చరిత్ర కలిగిన భూగులోని ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని చెప్పారు ఎమ్మెల్యే. 2 లక్షల మంది భక్తులు వచ్చే జాతరకు అధికారులతో మాట్లాడి పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ప్రాంతంలో ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఉత్సవమూర్తులు లేకపోయినా నేను గత 2-3 సంవత్సరాల క్రితం ఉత్సవమూర్తులను కూడా తమిళనాడు కుంభకోణం నుంచి తెప్పించి అక్కడ మన ఆ స్వామివారికి అర్జించడం జరిగింది. అదేవిధంగా నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో బుగులోని వెంకటేశ్వర స్వామి, కోటంచ నరసింహస్వామికి నిధులు కావాలని గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారికి కోరడం జరిగింది. బుగులోని వెంకటేశ్వర స్వామి మెట్లకు 2 కోట్ల రూపాయలు కోరాం, 1,50,00,000 ఇచ్చారు. అదేవిధంగా మంచినీటి కొరకు కూడా నేను పోతుంటే దిగుతుంటే మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతున్నది సార్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు టెంపరీగా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా పర్మనెంట్కి కూడా మంచినీళ్ళ కొరకు వచ్చే జాతర వరకు మెట్లకు కానీ అదేవిధంగా మంచినీటి కొరత లేకుండా అదే జగ్గయ్యపేట నుంచి బుగులోని జాతర, తిరుమలగిరి నుంచి బుగులోని జాతర, రావులపల్లి నుంచి బుగులోని జాతర, జుబిల్ నగర్ రోడ్డు నుంచి
అదే కొత్తపల్లి నుంచి ఈ జోబిల్ నగర్ రోడ్డు నుంచి పాండవుల గుట్టు ముందుకెళ్ళి ఈ యొక్క బుగులని జాతరకు 4 రోడ్లకు 5,40,00,000 మంజూరు. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వ పథకాలను అమలు పరచాలన్నారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 155వ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గిరిజన గౌరవ దినోత్సవ సమారోహం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని 100 జిల్లాల గిరిజనులను ఉద్దేశించి మాట్లాడిన సందేశాన్ని ఎల్ఈడీ స్క్రీన్పై ప్రదర్శించారు. కార్యక్రమంలో కలెక్టర్తో పాటు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్పెషల్ అధికారిని ఫణికుమారి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కమలాకర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికలు చేసిన సాంస్కృతిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగవాన్ బిర్సా ముండా 155వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా అధికారులు, వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజన, ఆదివాసీ నాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గిరిజనుల అభివృద్ధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కలెక్టర్. గిరిజనులు ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ సందర్భంగా గిరిజన పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఆదివాసీ హక్కుల తొలి పోరాట యోధుడు బిర్సా ముండా 155వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కలెక్టర్ వెంకటేష్ దోత్రే. మహానీయుడి పోరాట స్ఫూర్తితో అందరూ ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ దీపక్ తివారీ, డిఎఫ్ఓ నీరజ్ కుమార్, డిటిడిఓ రమాదేవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాలమూరు యూనివర్సిటీ వెనుకబడిపోయింది. ప్రభుత్వ ఆసరా కరువై విద్యార్థులను సమస్యలు వెంటాడుతున్నాయి. మెస్ ఛార్జీలు, స్కాలర్షిప్లు, ఫెలోషిప్లు అందక ఏళ్లుగా వసతులు, మౌలిక సదుపాయాలు లేక అవస్థలు పడ్డారు విద్యార్థులు. కాంగ్రెస్ సర్కార్ రావడంతో పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధిపై విద్యార్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 171 ఎకరాల్లో 2008లో పాలమూరు వర్సిటీ ఏర్పాటైంది. ఎన్నో పరిశోధనలకు నిలయంగా మారుతోంది. న్యాక్ గుర్తింపు, రూసా నిధులతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటూ అభివృద్ధి సాధిస్తోంది. మైక్రోబయాలజీలో కొత్త పరిశోధనలు చేసి 3 పేటెంట్ హక్కులు సాధించింది. ఇప్పుడు రేవంత్ సర్కార్ చొరవతో ఈ యూనివర్సిటీ మరింత పురోగమిస్తోంది. రీసెంట్ గా యూనివర్సిటీకి ఇంజనీరింగ్, లా కాలేజీలను మంజూరు చేసింది సర్కార్. క్రీడలకు ప్రాధాన్యతిస్తూ సింథటిక్ ట్రాక్ ఏర్పాటుకు నిర్ణయించింది. రెగ్యులర్ వీసీని నియమించి యూనివర్సిటీ నిర్వహణను గాడిలో పెట్టింది. యూనివర్సిటీ ఏర్పాటైన నాటి నుంచి నిధుల కేటాయింపులో వర్సిటీకి నిరాశే. ఎంఏ ఇంగ్లీష్, ఎంఎస్సీ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ కోర్సులతో మొదలైన వర్సిటీలో ప్రస్తుతం 19 కోర్సులున్నాయి. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ గుర్తింపు ఉంది. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దక్కాయి. ఎన్నో రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. ఫ్యాకల్టీ, విద్యార్థుల ప్రతిభకు కొదవలేదు. నిధుల కొరతే వర్సిటీ ఎదుగుదలకు అడ్డంకిగా మారింది. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో అన్ని రంగాల్లో మిగతా యూనివర్సిటీలతో పోటీ పడేందుకు సిద్ధమవుతోంది పాలమూరు యూనివర్సిటీ.
యూనివర్సిటీలో హాస్టల్ ప్రధాన సమస్య. నలుగురికి సరిపోయే గదిలో 6 ఉంటున్నారు. కొత్త హాస్టల్స్ తో కలిపి ప్రస్తుతం యూనివర్సిటీలో 3 బాయ్స్ హాస్టల్స్, 2 గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. గర్ల్స్ హాస్టల్లో 700 మంది, బాయ్స్ హాస్టల్లో 550 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీటితో పాటు మరికొన్ని హాస్టళ్ల ఏర్పాటుకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. కొత్తగా ఏర్పాటయ్యే లా కాలేజీకి, ఇంజనీరింగ్ కాలేజీకి కొత్త హాస్టల్స్ నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు అధికారులు. మహబూబ్ నగర్ను ఒక ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలన్న తాపత్రయం మా ముఖ్యమంత్రి గారికి మాకు ఉంది. అందులో భాగంగానే అనేక విద్యా సంస్థలను ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి, ఈ చుట్టుముట్టు ప్రాంతానికి తీసుకొస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న విద్యార్థులు ఉన్నత విద్య కోసం బయటి ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడనే చదువుకునేటట్టుగా అన్ని విద్యా సంస్థలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అలాగే మన పాలమూరు యూనివర్సిటీకి సింథటిక్ ట్రాక్ కావచ్చు, తర్వాత క్యాంటీన్ కావచ్చు, గర్ల్స్ హాస్టల్ భవనాలు కావచ్చు, బాయ్స్ హాస్టల్ భవనాలు కావచ్చు, రీసెర్చ్ సెంటర్ భవనం కావచ్చు, రేపు ఇంజనీరింగ్ లా కాలేజ్ భవనాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా శంకుస్థాపనలు చేసుకొని చాలా శరవేగంగా నిర్మాణం చేసుకుంటుంది. యూనివర్సిటీ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. వర్సిటీకి స్పెషల్ గ్రాంట్ తో పాటు సరిపడా బోధనా సిబ్బంది నియామకం, మెస్ బిల్లుల పెంపు, మౌలిక వసతులు, పెండింగ్ స్కాలర్షిప్స్, ఫెలోషిప్లపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. యూనివర్సిటీలో 95 పోస్టులకు 76 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 19 కోర్సుల్లో 1400 మందికి పైగా విద్యార్థులు. గతంలో ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో నిధులు రాకపోవడంతో సిబ్బంది నియామకాలు ఆశించినంత జరగలేదు. కాంట్రాక్ట్ సిబ్బందితోనే బోధన కొనసాగించారు. వర్సిటీ సమగ్రాభివృద్ధికి 300 కోట్లు ఇవ్వాలని గత సర్కార్కు ప్రతిపాదన పంపినా ఎలాంటి స్పందన లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ నిధుల కేటాయింపు, వర్సిటీలో సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధి విషయంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ చదువుకునే విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలనేది ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాము. క్లాస్ వర్క్స్ కానీ, ల్యాబొరేటరీసు, లైబ్రరీ, అదేవిధంగా బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్. సో స్టూడెంట్స్కి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేయాలని ఒక మంచి లక్ష్యంతో ముందుకెళ్తున్నాము. సో అదేవిధంగా రీసెంట్గానే మన రాష్ట్ర ప్రభుత్వము పాలమూరు యూనివర్సిటీకి ఒక కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీ, ఒక లా కాలేజీ శాంక్షన్ చేయడం జరిగింది. సో ఇంజనీరింగ్ కాలేజీలో విత్ 3 BTech programs we are going to start from the coming academic year, that is 2025-26 academic year నుంచి. గ్రామీణ విద్యార్థుల ఉన్నత చదువుకు బాటలు వేస్తున్న పాలమూరు వర్సిటీ అభివృద్ధికి ప్రభుత్వం చొరవ చూపుతోంది. పరిశోధనలు, సదుపాయాల కల్పనకు ప్రోత్సాహం కల్పిస్తే విద్యారంగంలో పరిశోధనల్లో మరింత విస్తరించే ఛాన్స్ ఉంది. ఖమ్మం మార్కెట్లో పత్తి కొనుగోళ్లలో రైతులు అడుగడుగునా దగా పడుతున్నారు. పత్తి నాణ్యత, తేమ శాతాన్ని నిర్ధారించాల్సిన యంత్రాలను అధికారులు వాడటం లేదు. వ్యాపారులే పత్తిని పరిశీలించి తేమ పేరుతో తక్కువ ధర నిర్ణయిస్తున్నారని తెలిపారు రైతులు. అధికారులు, దళారులు కలిసి కొర్రీలు పెడుతూ సాగుదారులను ముంచుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో పత్తి రైతులను అధికారులు, దళారులు కలిసి దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీపావళి నుంచి ఖమ్మం మార్కెట్కు భారీగా పత్తి తీసుకొస్తున్నారు రైతులు. రోజుకు సగటున 20,000 బస్తాలు పత్తి తెస్తున్నారు. ప్రస్తుతం క్వింటా పత్తి ధర గరిష్టంగా 7,300 రూపాయలు ఉంది. అంతకుముందు గరిష్టంగా 6,850 రూపాయలు, కనిష్ట ధర 5,800 రూపాయలు ఉండగా కలెక్టర్ మార్కెట్ను విజిట్ చేసిన తర్వాత రేటు పెంచారు అధికారులు. కానీ ఆ తర్వాత 2 రోజులకే మళ్లీ తక్కువ ధరకు పత్తి కొనడం స్టార్ట్ చేశారని విమర్శిస్తున్నారు రైతులు. నాణ్యత, తేమ శాతం వంటి సాకులు చూపి నిర్ణయించిన ధర కంటే 200 నుంచి 1000 రూపాయల వరకు ధర తగ్గిస్తున్నారని వాపోతున్నారు. ఖమ్మం మార్కెట్లో పత్తి శాతాన్ని చూపించే యంత్రాలున్నా అధికారులు వాటిని వాడడం లేదంటున్నారు రైతులు. 16 మిషన్లున్నా ఏ ఒక్కరోజు వాటిని వాడలేదని చెప్తున్నారు. వ్యాపారుల చేతులే మిషన్లు అవుతున్నాయని, వ్యాపారులే పత్తిని పరిశీలించి రేట్ నిర్ణయిస్తున్నారని, దళారులు నోటికి వచ్చిన ధరను ఫైనల్ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ మధ్య మార్కెట్ను తనిఖీ చేసిన కలెక్టర్ తేమ శాతంలో అధికారుల తీరుపై సీరియస్ అయ్యారని చెప్పారు. తేమ శాతం కొలిచే యంత్రాలను వాడకపోవడం, ఒకవేళ వాడినప్పుడు తేమ శాతం తక్కువ చూపించినా మద్దతు ధర ఇవ్వకపోవడంపై కలెక్టర్ ఫైర్ అయ్యారని తెలిపారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రం లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందంటున్నారు రైతులు. నిజానికి తేమ శాతం తక్కువ ఉన్న పత్తిని సీసీఐ కొనుగోలు చేసే అవకాశం ఉంది.
అప్పుడు రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది. కానీ మార్కెట్లో సీసీఐ లేకపోవడంతో దళారులకు క్వింటాకు 6,700 రూపాయలకు పంట అమ్ముకొని నష్టపోతున్నామని చెప్తున్నారు. దీనికి తోడు పత్తి బస్తాలను మార్కెట్కు తరలించడానికి 2,000 నుంచి 3,000 రూపాయలు అదనంగా ఖర్చవుతుందని చెప్పారు. కలెక్టర్ తనిఖీల్లో వ్యాపారుల ఆగడాలు వెలుగు చూశాయని చెప్తున్నారు రైతులు. తేమ శాతం పేరుతో కొర్రీలు పెట్టి రైతుకు అన్యాయం చేసిన దళారికి కలెక్టర్ నోటీసులు ఇచ్చి అతని లైసెన్స్ రద్దు చేయాలని కలెక్టర్ ఆదేశించారని చెప్పారు. ఈ ఘటనతో మిగతా వ్యాపారుల్లో గుబులు మొదలైందంటున్నారు రైతులు. పత్తి కొనుగోలులో సీసీఐ కొర్రీలతో ఇబ్బంది పడుతున్నారు రైతులు. పంట అమ్ముకోగా వచ్చిన డబ్బు పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చేందుకు కూడా సరిపోవడం లేదంటున్నారు. సీసీఐ నిబంధనల్లో మార్పులు చేసి మద్దతు ధరకు పంట కొనాలని డిమాండ్ చేస్తున్నారు రైతన్నలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఆదిలాబాద్, జైనత్, బోధ్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, నిర్మల్, బాయింసా, ఆసిఫాబాద్ మార్కెట్లలో 20 రోజులుగా పత్తి కొంటున్నారు అధికారులు. తేమ శాతం ఎక్కువ ఉందని మద్దతు ధర ఇవ్వడం లేదని చెప్తున్నారు రైతులు. క్వింటా పత్తికి 7,521 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది సీసీఐ. అధికారులు 8 నుంచి 12 వరకు తేమ శాతం ఉన్న పత్తిని మాత్రమే కొంటున్నారు. 14 ఉంటే పత్తి కొనేందుకు నిరాకరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 6 లక్షల క్వింటాల కొనుగోలు జరగ అందులో ప్రైవేటు వ్యాపారుల వాటానే ఎక్కువ. జిల్లాలో 14 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు రైతులు. 85 లక్షల క్వింటాల దిగుబడి వచ్చింది. 3 వారాలుగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. కానీ సీసీఐ అనేక కొర్రీలు పెడుతూ మద్దతు ధర ఇవ్వకపోవడంతో నష్టపోతున్నామని చెప్తున్నారు రైతులు. అటు ప్రైవేటు వ్యాపారులు కూడా ధర పెంచడం లేదంటున్నారు. 6,800 రూపాయలు ఫైనల్ చేశారని, పత్తిలో తేమ శాతం ఎక్కువ ఉంటే అందులోనూ మళ్లీ కట్ చేస్తున్నారని చెప్తున్నారు. రేటు గిట్టుబాటు కాకపోయినా గత్యంతరం లేక వ్యాపారులకే అమ్ముకుంటున్నామని వాపోతున్నారు. వాళ్ళ లాభాల కొరకు వాళ్ళు బుద్ధిన్న కాడికి కోసుకొని వాళ్ళు లాభం పొందుతున్నారు. అదే ఈయన మంచిగా పాసింగ్ చేస్తాడు, ఈయనకి ఎక్కువ ఇవ్వాలి జీతం అని వాళ్ళకు బోనస్సులు వాళ్ళకు అన్నీ ఇచ్చి వాళ్ళ బుద్ధిన కాడికి వాళ్ళు నువ్వు గడ్డం పట్టినా, నేను పెద్ద మనిషిని గడ్డం పట్టినా కానీ ఒక పాయింట్ దించుతాడు. నై జావు అని మిడుసులోటి దొబ్బేసినట్టున్నది రైతుల్ని. నాకు ఇప్పుడు శిష్యాలు పత్తి తీసుకోవాలనుకుంటున్నాను. నేను తేమ శాతం ఎక్కువ వస్తున్నదని. తేమ శాతం అంటే మా ఇప్పుడు వెదర్ కరెక్ట్ లేదు, మనసు పడుతున్నది, లేబర్ పత్తి ఏరుతున్నారు, పత్తి ఏరుతున్నారు. నేను పత్తి ఏర్పించి 3 రోజులు అయింది. 3 రోజుల కాటకు తెచ్చిన. తేమ శాతం ఎక్కువ వస్తున్నది, దానికి నేను లాస్ అవుతున్నా. ఎక్కువ తోటి కొనిపిస్తే మాకు లాభం అవుతుంది, లేకుంటే మేము నష్టపోతాం. మార్కెట్లో పత్తి ధర రోజు రోజుకు పడిపోతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఈ సీజన్ మొదట్లో కొంత వర్షాభావ పరిస్థితి ఉండడంతో 2 సార్లు విత్తనాలు వేశారు రైతులు. దీంతో పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. ఆ తర్వాత సమృద్ధిగా వర్షాలు కురిసినా దసరాకు ముందు ఎండల తీవ్రత దిగుబడిపై ప్రభావం చూపింది. వాస్తవానికి ఎకరాకు 10 నుంచి 15 క్వింటాల దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం 8 క్వింటాలకు మించడం లేదు. ఎకరాకు 35,000 రూపాయలు ఖర్చు అయితే పంట అమ్మితే 48,000 రూపాయలు చేతికొస్తున్నాయి. ఈ డబ్బు అప్పుల వడ్డీలకు కూడా సరిపోవడం లేదంటున్నారు రైతులు. ఆరుగాలం పండిస్తే ఆదాయం అంతంత మాత్రంగానే ఉందని చెప్తున్నారు. పత్తి పంటకు క్వింటాకు 500 రూపాయల బోనస్ చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ సంవత్సరం వస్తే ఫర్టిలైజర్ రేట్లు, కాటన్ కొట్టేట్ రేట్లు అన్ని పెరిగిపోయినాయి. కూలీల రేటు పెరిగిపోయింది. వీటికి వస్తేనేమో మైచరు ప్రాబ్లం ఉన్నది సీసీఐకి. ప్రైవేట్ పోతేనేమో కుంటాలకు 1000 నుంచి 1500 లాస్ అవుతున్నాం. ఇట్లా అన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం మహారాష్ట్ర కానీ అటు బోనసులు ఇస్తున్నారు. మన ప్రభుత్వం ఇటు బోనస్ ఇవ్వాలని కోరుతున్నాం రైతులు. ప్రైవేటు వ్యాపారస్తులే 8,000 పైన కొనుగోలు చేస్తున్నారు. అక్కడికి మమ్మల్ని తీసుకుపోవాలని చెప్పి కలెక్టర్ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా మేము ఒకవేళ కలెక్టర్ గారు పంపకుండా మేము స్వయంగా వెళ్ళి మాతో అధికారులు పంపితే మేము కూడా రైతు సంఘాల తరపున వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. పత్తి కొనుగోళ్లలో 2 సార్లు తూకం వేస్తుండటంతో తేమ శాతం లెక్కింపులో తేడా వస్తుందంటున్నారు రైతులు. పెట్టుబడి ఖర్చులు ఎక్కువయ్యాయని, పత్తికి కనీస మద్దతు ధర 10,000 చెల్లిస్తేనే గిట్టుబాటు అవుతుందని చెప్తున్నారు.
నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వెలిగొండలో నకిలీ విత్తనాలు పత్తి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. సుమారు 150 మంది రైతులు తడాకా అనే పత్తి రకం విత్తనాలు కొని 400 ఎకరాల్లో పంట సాగు చేశారు. పంట ఎదిగినా పూత ఖాతా లేకపోవడంతో లక్షలాది రూపాయలు నష్టపోయారు రైతులు. దీనిపై కంపెనీ అధికారులతో పాటు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయగా పంటను పరిశీలించి నష్టపరిహారం ఇస్తామని ఒప్పుకుంది సీడ్ కంపెనీ. కానీ కొన్ని రోజులకు మొహం చాటేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని లేదంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు రైతన్నలు. సో ఈ పత్తి పంట మేజర్గా తడాకా హైబ్రిడ్ వేసిన రైతుల పొలాల్లో దిగుబడి సరిగా రాలేదని, పెరుగుదల సరిగా ఎక్కువగా వచ్చి కొన్ని మొక్కలు తక్కువగా వచ్చడం అనేది రావడం అనేది కంప్లైంట్ రావడం జరిగింది. సో దాని ఆధారంగా వ్యవసాయ అధికారి సమక్షంలో, రైతుల సమక్షంలో వివిధ పత్తి పంట క్షేత్రాలను పరిశీలించడం జరిగింది. దీంట్లో మేము ముఖ్యంగా గమనించింది ఏంటంటే, కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క పత్తి పంటలో కొన్ని మొక్కలు ఎక్కువ ఎత్తులో ఉండటము, ఆ ఎక్కువ ఎత్తులో ఉండే మొక్కలకి కాయలు లేకపోవటము, ఎలాంటి గూడ ఉన్నా కూడా కాయలుగా మారకపోవడం, దానివల్ల ఎలాంటి దిగుబడి లేకపోవడం అనేది గమనించడం జరిగింది. ఆ హైబ్రిడ్ వేసిన అన్ని ప్రాంతాల్లో ఇదే రకమైన సమస్య 30 నుంచి 50% సమస్య ఉన్నట్లు గమనించడం జరిగింది. అక్కడక్కడ మొక్కలు మనకు 10 మొక్కలకు ఒక మొక్క వచ్చేసి మనకి ఏమైందంటే చెట్టు బాగా ఏపుగా పెరిగి గూడ పూత రావడం జరిగింది. కానీ మనకు ఏంటంటే బోల్ ఫార్మేషన్ అనేది కంప్లీట్గా 0 ఉండడం వల్ల మనము ఆఫ్ టైప్స్ అట్లా ఫీల్డ్లో 30 నుంచి 40% గమనించడం జరిగింది. ఆ గమనించిన దాన్ని మనం ఉన్నతాధికారుల దృష్టిలో నుంచి సైంటిస్టులకు, శాస్త్రవేత్తలకు పంపడం జరిగింది. శాస్త్రవేత్తల రిపోర్ట్ కూడా ఆల్రెడీ రావడం జరిగింది. తదనంతరం రైతులకు ఇవ్వడం జరిగింది. వాళ్ళ రైతులు నష్టపోయిన దాని మీద తగు చర్యలు మేము వ్యవసాయ శాఖ నుంచి తీసుకోవడం జరుగుతుంది. సార్, నేను ఇది కోహినూరి వారి తడాకా సీడ్ నాటుకున్నాను. 5 ఎకరాల్లో 15 ప్యాకెట్లు నాటుకున్నా. దీనివల్ల రైతుకు చాలా అన్యాయం జరిగింది సార్. ఒక 30 నుండి 40% చేనులో ఒక్క కాయ కూడా లేదు. కాయలు సన్నగా, చాలా సన్నగా, చెట్లేమో 6 ఫీట్ల హైటు, 8 ఫీట్ల హైటు వరకు కూడా ఉన్నాయి సార్. దీనివల్ల రైతుకు చాలా అన్యాయం జరిగింది. దీనివల్ల మాకు డీలర్ ఎవరైతే ఉన్నారో ఆ డీలర్కు మేము కంప్లైంట్ చేసాం, ఈ చెట్లు ఇట్లా కాయలు కాస్తలేవు, ఇట్లా ఉంది అని చెప్తే ఆ డీలరు ఇత్తనాల కంపెనీ ఆయన దగ్గరకు ఆయనకు ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. ఆ ఇత్తనాల కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైంటిస్టును తీసుకొని వచ్చి మాది పొరపాటు జరిగింది, వాళ్ళ సైంటిస్టులు కూడా ఒప్పుకున్నారు, మీకు నష్టపరిహారం కట్టిస్తాం, మాదే పొరపాటు అయింది, మా విత్తనాలు కల్తీ అయినాయి అని వాళ్ళు చెప్పడం జరిగింది సార్. ఇది చెప్పి కూడా వాళ్ళు 2 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు రాలేదు. ఎకరాకు వచ్చేసి 50 నుంచి 60 వేల ఖర్చు వచ్చింది. నాకు 50 నుంచి 60 వేల ఖర్చు వచ్చిన కూడా నాకు ఇప్పటికీ ఎకరాకు 2 నుంచి 3 క్వింటాల పత్తి కూడా దిగుబడి రాలేదు. దాంతోపాటు దీంతో పాటుగా వేరే సీడ్ నాటిన వాళ్ళకి దీనికి డిఫరెంట్ ఏంటంటే, అక్కడ 15-20 క్వింటాల పత్తి దిగుబడి వచ్చిన కూడా ఇక్కడ 3 క్వింటాల పత్తి కూడా దిగుబడి రావడం లేదు. ఒక్క ప్యాకెట్కు 2 ప్యాకెట్ల ధర కట్టిస్తామంటే అది ఎక్కడి నుంచి న్యాయం చెప్పండి. పత్తి ఇప్పుడు ఒక్కరు తీయాలంటే 500 కూరి, మళ్ళీ దంతెకిరా ఎక్కడి నుంచి వస్తుంది, కౌలు ఒక్క ఎకరా వచ్చి 15,000. ఇవన్నీ నష్టపరిహారం మా గ్రామ ప్రజలకు ఎవరు కట్టిస్తారు? వరంగల్లో మైనింగ్ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. అడిగినంత సొమ్ము ముట్టజెప్తే క్వారీ తవ్వకాలకు ఇష్టారీతిన అనుమతులు ఇస్తున్నారని తెలుస్తోంది. క్వారీ యాజమాన్యాలు గుట్టలు దగ్గరే క్రషర్లు ఏర్పాటు చేసి రాత్రి పగలు తేడా లేకుండా దందా సాగిస్తున్నారంటున్నారు స్థానికులు. జనావాసాల పక్కనే బ్లాస్టింగ్లు చేస్తుండటంతో అవస్థలు పడుతున్నారు జనం. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఓరుగల్లు నగరం నడిబొడ్డునున్న కాజీపేటలో క్వారీ తవ్వకాలతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. కాజీపేట కూరగాయల మార్కెట్ కానుకొని ఉన్న ఎత్తైన గుట్టల్లో బడా వ్యాపారులు క్వారీలు ఏర్పాటు చేసి ప్రకృతి సంపద కొల్లగొడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ రూట్లో జిలెటిన్ స్టిక్స్ తో గుట్టలను పేల్చి రాళ్లను కోట్లాది రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఈ పేలుళ్లతో అవస్థలు పడుతున్నామని చెప్తున్నారు. కాజీపేట మండలం కడిపికొండ శివారులో 46 సర్వే నెంబర్లో 6 ఎకరాల 9 గుంటల స్థలంలో క్వారీ ఏర్పాటుకు 2008లో అనుమతి తీసుకున్నారు. అందులో అవినీతికి మించి గ్రానైట్ తవ్వకాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కడిపికొండ గ్రామస్తులు. క్వారీ బ్లాస్టింగ్లపై మైనింగ్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అని అయ్యా ఎవరయ్యా తోలేటోళ్ళు ఇంట్లో ఇల్లు అదులుతుందని అంట.
ఇల్లు వదులుతుంది బిడ్డ, పిల్లలు నిద్రపోతలేరు, నేను నిద్రపోతలేను, నా మనవరాలు పిల్లలు అజ్జిళ్ళు ఇద్దరు, వాళ్ళు నిద్రపోతలేరు, నేను నిద్రపోతలేనయ్యా. భయం అవుతుంది, గోడలు కూలితే సిమెంట్తో కట్టుకున్నాయ్యా. గ్రానైట్ పేలులతో ఇళ్లకు పగుళ్లొస్తున్నాయంటున్నారు లోకల్స్. ఇంట్లో దుమ్ము ధూళి చేరి అనారోగ్య బారిన పడుతున్నామన్నారు. బ్లాస్టింగ్ల సౌండ్తో వినికిడి సమస్య వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు మొరపెట్టుకున్నా తమ గోడు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. సౌండ్ అయితే ఘోరంగా, పండుకున్న వాళ్ళని కూడా ఇట్లా అదిరిపడాలి, వచ్చి చెప్పగానే కొంచెం స్లో చేస్తారు, మళ్ళీ వాళ్ళ డ్యూటీ వాళ్ళే. చాలాసార్లు చెప్పినాం, కొంతమందికి కొంచెం పెద్ద పెద్ద వాళ్ళకు కూడా మనీ ఇస్తారట. ఇక మళ్ళీ ఇట్లా చెప్తే మాకు వాటర్ కూడా ఇయ్యరు వాళ్ళు. ఒక్కొక్కసారి ఇక ఏమంటారు, ఎంత చెప్పినా కూడా వాళ్ళు అనుకున్నది వాళ్ళే. కడిపికొండ శివార్లో ఒక సర్వే నెంబర్లో అనుమతి తీసుకొని మరో సర్వే నెంబర్లో క్వారీ తవ్వకాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇష్టారీతిన తవ్వకాలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని తెలుస్తోంది. అనుమతి తీసుకున్న దానికంటే రెండింతలు ఎక్కువగా తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. మరి ప్రభుత్వాన్ని గండి కొడుతూ కోట్లల్లో మరి ఆదాయం సమకూర్చుకుంటూ ప్రభుత్వానికి చాలా నష్టపరుస్తున్నాడు. ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది. దగ్గర ఇల్లులు పెట్టుకొని మరి ప్రభుత్వం ఏ విధంగా వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది? మరి ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకుండా, అప్పుడు ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో 4 చనిపోయినా కూడా ఎటువంటి స్పందన లేకుండా క్వారీ ఇష్టారాజ్యంగా నడుపుకుంటూ వదిలేసిల్లు. దీని మీద చర్యలు తీసుకొని వెంటనే ప్రజలకు సౌకర్యంగా ఉండే ఈ క్వారీ శాశ్వతంగా ఇది క్లోజ్ చేసేసి ప్రభుత్వానికి కూడా మేలు చేయాలని కోరుకుంటాను. 46 సర్వే నెంబర్లో అనుమతికి మించి తవ్వకాలు జరుపుతున్నారని ప్రజల నుంచి తమకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు అధికారులు. ఈ విషయంపై మైనింగ్ అధికారులతో కలిసి జాయింట్ సర్వే చేయాల్సిందన్నారు. సర్వే తర్వాత రిపోర్ట్ను బట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సర్వే నెంబర్ 46లోనే 1 హెక్టార్కి సంబంధించిన ల్యాండ్ ఆయనకు అలాట్ చేయడం, లీజ్ ఇవ్వడం జరిగింది. ఆ లీజులో ప్రస్తుతం క్వారీ నడుస్తుంది. అక్కడ వచ్చే ఎలిగేషన్లో సర్వే చేయమని చెప్పి ఒకటి ఎలిగేషన్ వస్తుంది. ఆ సర్వే ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్ లెవెల్లో పెండింగ్ ఉంది. అది అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ వాళ్ళు ఆల్రెడీ డిప్యూటీ డైరెక్టర్ లెటర్ రాయడం జరిగింది. డిప్యూటీ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డు వాళ్ళు వచ్చి బౌండరీ చేసిన తర్వాత ఒరిజినల్గా క్వారీ అక్కడనే ఆపరేషన్ అవుతుందా లేదా అనేది మనకు క్లారిటీ వస్తుంది. సో అది 47, 46కి సంబంధించిన డిస్ప్యూట్. సో 47కి 46కి మధ్య ఇప్పుడు బౌండరీ చేస్తే మనకి ఇది కూడా క్లారిటీ. ఇక క్వారీలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేలా మైనింగ్, రెవెన్యూ, పోలీసులు దృష్టి సారించాలంటున్నారు పబ్లిక్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యాసంగి పంటల సాగు కోసం తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాల వారీగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సాగుకు అవసరమైన విత్తనాలను సిద్ధం చేశారు. వరి, పెసర, మినుము విత్తనాలను బైబ్యాక్ పద్ధతిలో విత్తనోత్పత్తికి సంస్థ అవకాశం కల్పిస్తోంది. ఈ ఏడాది కురిసిన వర్షాలు, భూగర్భ జలాలు, నీటి వనరులను దృష్టిలో పెట్టుకుని ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు అవసరమైన విత్తనాలు పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలోని జలాశయాల్లో సమృద్ధిగా నీరు చేరింది. ఖరీఫ్ సీజన్ చివరి దశకు చేరగా రైతులు యాసంగి పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. దీంతో డిమాండ్కు అనుగుణంగా అవసరమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావడంపై తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ దృష్టి సారించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో యాసంగిలో సాగు చేయనున్న పంటలు, నేలల రకాలు, నీటి వనరుల ఆధారంగా విత్తనాలు సిద్ధం చేస్తున్నారు. 2 జిల్లాల్లో ప్రధానంగా వరితో పాటు అపరాల పంటలైన పెసర, మినుము, శనగ, వేరుశెనగ వంటి పంటలను సాగు చేసే అవకాశం ఉంది. విత్తనాలను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, డీలర్ల ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. ఈ యాసంగి పంట మాకు ఆశాజనకంగా కనిపిస్తుంది. పెసర, మినుము, వరి ఈ 3 పంటలు వేయడానికి అనుకూలంగా ఉంది స్వామి. విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు నేను సొసైటీకి రావడం జరిగింది. విత్తనాల కోసమే అందుబాటులో ఉన్నాయి కనుక్కున్నాను. ఎరువులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి, సకాలంలో దొరుకుతున్నాయి. ఎప్పుడైనా యాసంగిలో తక్కువ కాలం పంటలే సాగు చేస్తారు. ఈసారి యాసంగి సీజన్ కు అనుకూలమైన 3 రకాల వరి విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాల ధాన్యం క్వింటాకు 500 రూపాయలు బోనస్ గా ప్రకటించింది. దీంతో రైతులు సన్న రకాల సాగుకే ప్రాధాన్యత ఇస్తారని
అధికారులు అంచనా వేస్తున్నారు. జలాశయాల్లో సమృద్ధిగా నీరుండడంతో ఉమ్మడి జిల్లా రైతాంగం సాంబ మసూరి, హెచ్ఎంటి, జగిత్యాల సాంబ, వరంగల్ రకాలపైన దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఫలితంగా ఈ రకాల విత్తనాలను కూడా జగిత్యాల, వనపర్తి, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి తెప్పించడంపై అధికారులు దృష్టి సారించారు. యాసంగి సీజన్లో సాగు చేయనున్న అపరాల పంటలైన పెసర, మినుము, వేరుశెనగ విత్తనాలను సైతం విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేస్తోంది. ఈ వానాకాల సీజన్లో రైతులు ఏదైతే పండించిందో సన్న రకాలకి ప్రభుత్వం ఏదైతే 500 రూపాయల బోనస్ ప్రకటించిందో దానికి సంబంధించి ఈ సంవత్సరం వానాకాలంలోనే ఎక్కువ మొత్తంలో సన్న రకాలు వేయడం జరిగింది. అట్లాగే ఈ యాసంగి సీజన్లో కూడా ప్యాడీ రకాలు ఏవైతే ఉన్నాయో సన్న రకాలు కూడా ఎక్కువ మొత్తంలో సాగు చేసే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా మేము విత్తనాలు అందుబాటులో ఉంచడం జరిగింది. ఖమ్మం జిల్లాలో నేలల రకాలకు అనుకూలమైన విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. పెసర, శనగ, వేరుశెనగ, మొక్కజొన్న, కంది ఇలా అనేక రకాల విత్తనాలను సిద్ధం చేస్తున్నారు. విత్తనాలు ఉన్నా వేయలేకపోయినాం. ఈ సంవత్సరం వేయడానికి రైతులు ఆసక్తిగా ఉన్నారు. ఆల్రెడీ మొక్కజొన్న స్టార్ట్ చేశారు. ఇంకొచ్చే టైంలో పెసర వేయడానికి కానీ, మినువులు వేయడానికి కానీ ఏదైనా సరే రెడీగా ఉన్నాయి విత్తనాలు. సొసైటీల్లో కానీ ఈ గోడౌన్లో కానీ విత్తనాలు అధికంగా ఉన్నాయి. దీని మీద మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ గవర్నమెంట్ రైతుకి ఈ విధంగా చేయడం కోసం మంచిగా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ లేని విధంగా యాసంగి సాగుకి అనుకూలంగా ప్రాజెక్టులలో నీటి నిల్వలు కూడా ఉండడంతో రెండవ పంటపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు యాసంగి పంటను సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా సకాలంలోనే విత్తనాలు సిద్ధం చేయడంతో రైతుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ఘటన జరిగినప్పుడు హడావిడి చేస్తున్న అధికారులు ఆ తర్వాత వాటి నియంత్రణ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల మళ్లీ కుక్కల దాడి ఘటనలు పెరుగుతుండటంతో జనం ఆందోళన చెందుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. నిజామాబాద్లో ఏ కాలనీకి వెళ్లినా కుక్కలు వెంటపడుతూ ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రంలోని 60 డివిజన్లలో సుమారు 21,000కు పైగా కుక్కలున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. వాటి సంఖ్య పెరగకుండా గతంలో కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. కుటుంబ నియంత్రణ చికిత్సలకు ఒక్కో కుక్కకు 1,200 రూపాయలు ఖర్చు కావడంతో వాటిని జిల్లా కేంద్రానికి దూరంగా వదిలివేస్తామంటున్నారు అధికారులు. విపరీతమైన కుక్కలు గస్తీ తిరుగుతున్నాయి. మనుషులకు కరిచిన సందర్భం కూడా ఉన్నది. ఎందరికో కరిచింది, హాస్పిటల్కి పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మేకలని, చిన్న చిన్న దుడ్డలని తినడం జరుగుతుంది. విపరీతమైన కుక్కలు బెడద ఉంది. మనుషులు కరచడం వల్ల ఇక్కడ ప్రజలు ఇబ్బందికరంగా ఉన్నారు. చిన్నపిల్లలు గర్వడం జరిగింది, పెద్దలకు గర్వం జరిగింది. ఏ విధంగా అయినా సరే కుక్కలను పట్టుకుని ఏర్పాటు చేయాలని మేము అర్సబిల్ తరపు నుంచి కోరుతున్నాం. కొద్ది రోజుల క్రితం ఆలూరు మండల కేంద్రంలో కుక్క కాటుకు 6 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. నెల క్రితం బీంగల్ మున్సిపాలిటీలో 15 మందిని కుక్కలు కరిచాయి. పల్లికొండ గ్రామంలో కుక్కల దాడిలో 7 గొర్రెలు మృతి చెందాయి. ఇక గ్రామీణ ప్రాంతంలో ఆవుల మంద మీద, గొర్రెల మందల మీద కుక్కల దాడులు పెరుగుతూ ఉండటంతో పశువులు గాయాల పాలవుతున్నాయి. అర్సాపల్లిలో కుక్కలు చాలా వీరంగం చేస్తున్నాయి. మరియు గోల్రు బల్రకు కూడా రాత్రి నైట్లో వచ్చి కరుస్తున్నాయి. ఒక 2-3 చనిపోయినాయి కూడా. మరియు బైక్లో రాత్రికి ఒంటరిగా పోవాలంటే ఎంబడబడి బాగా ఖర్చిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల మున్సిపాలిటీకి తొందరగా చర్య తీసుకొని ఈ కుక్కల్ని తీసుకెళ్లాలని కోరుతున్నాం. ఇంతకుముందు 2-3 సార్లు ఫిర్యాదు చేసినాం కానీ సరైన చర్య తీసుకుంటలేరు మున్సిపాలిటీ నుంచి. వాళ్ళు ఖాళీ అస్తమని చెప్పడం కానీ వచ్చి పట్టుకపోయిన సందర్భాలు ఏవి లేవు. నిజామాబాద్లో కుక్కల నియంత్రణ ఆపరేషన్లు చేసి 10 సంవత్సరాలు దాటింది. దీంతో కుక్కల సంఖ్య బాగా పెరిగింది. 2020లో 181 కేసులు, 2021లో 203 కేసులు, 2022లో 254 కేసులు, 2023లో 287 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కుక్క కాటుకు గురైన 283 కేసులు నమోదయ్యాయి. నగరంలోని వినాయక్ నగర్, దుబ్బా, అరసపల్లి, నాగారం, గూపన్పల్లి, ఖానాపూర్, మహాలక్ష్మి నగర్ కాలనీ, గంగస్థాన్, ముబారక్ నగర్, శివాజీనగర్, పూలంగా ప్రాంతం, బోర్గం లాంటి ప్రాంతంలో కుక్కలు గుంపులుగా రోడ్లపై తిరుగుతున్నాయి. రోడ్లపై వెళ్లే వారిపై వాహనదారులు వెంటపడి వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి. బాధితుల్లో 70% పిల్లలే ఉంటున్నారు. కుక్కలు అరసపల్లిలో బర్లని దుడ్డల్ని పీక్క తింటున్నాయి. ఈ అరసపల్లిలో మొత్తం కోళ్ళని పట్టేస్తున్నాయి, మొత్తం మనుషుల్ని తింటున్నాయి. చిన్న పాపాలు అంటే పాపాల మీదకి పరిగెడుతున్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు అంత వచ్చి మంచిగా పట్టుకపోవాలి కుక్కల్ని.
కుక్కల నియంత్రణకు చికిత్సలు చేయించడానికి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చవుతూ ఉండటం, అన్ని కుక్కలకు సరిపోయే వ్యాక్సిన్, మందులు అందుబాటులో లేవని వెటర్నరీ అధికారులు చెప్పడంతో వాటిని పట్టుకుని నగరానికి దూరంగా వదిలివేస్తున్నారు. నెలకు 15 నుంచి 30 కుక్క కాటు కేసులు నమోదవుతున్నట్లు జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుని వీధి కుక్కల నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు స్థానికులు. శబరిమలకు సికింద్రాబాద్ గణేష్ దేవస్థానం నుంచి మొదలైన అయ్యప్ప స్వామి భక్త బృందం మహాపాదయాత్ర 10వ రోజుకు చేరింది. దత్తసాయి మఠం నుంచి ప్యాపిలి చేరుకున్న స్వాములకు యాష్కో ఎంటర్ప్రైజెస్, శ్రేయస్వి లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, డాగ్ బయోటెక్ కంపెనీల డైరెక్టర్ వెంకట్ లాయమ్స్ భిక్ష ఏర్పాటు చేశారు. అయ్యప్ప మాలదారులు ఇవాళ ప్యాపిలి అయ్యప్ప స్వామి టెంపుల్లో బస చేయనున్నారు. ఈ సందర్భంగా భిక్షను ఏర్పాటు చేసిన వెంకట్, సునీల్, కామేష్ గౌడ్ వాసులను ఘనంగా సన్మానించారు. ఈ మహాపాదయాత్రలో గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, ఎస్ సుధాకర్, రింకు, కృష్ణ, కిరణ్ స్వాములు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి భక్త బృందం గురుస్వాముల వెంట యాత్ర, కన్నె కత్తి గంట గదా పెరు స్వాముల జంట యాత్ర, మునుపెన్నడు చూడనిది దివ్య యాత్ర, వేణుగోపాలు సుశీల్ గురు స్వామి చూపిన యాత్ర, పాదయాత్ర. సన్నిధికి పాదయాత్ర, శరణం స్వామి శరణం, శరణం స్వామి శరణం, శరణం స్వామి శరణం, శరణం స్వామి శరణం. భక్త బృందం వారు చేపట్టిన మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు మేము ప్యాపిలి దగ్గరికి రావడం జరిగిందండి. ఈరోజు 10వ రోజు వారు చేస్తున్న మహా కార్యక్రమానికి మా వంతు సహాయంగా మా కంపెనీ తరపున, ఫార్మా కంపెనీ తరపున సునీల్ గారు, నేను, వాసు గారు, కామేష్ గౌడ్ గారు రావడం జరిగిందండి. ఈరోజు మా కంపెనీ తరపున అన్నదాన కార్యక్రమం జరపబడటం జరుగుతుందండి. మా వంతు సహాయంగా ఏదో ఒకటి చేయాలని 10వ రోజైన ఈరోజు అనంతపురం దగ్గర ప్యాపిలి దగ్గరకు వచ్చి మేము వారికి భిక్ష జరపడం జరుగుతుందండి. మాలాగే ఇంకా చాలామంది కూడా చూసి ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రోత్సహించి గురుస్వాముల ఆశీర్వాదాలు పొందగలరని చెప్పేసి కోరుకుంటున్నానండి. ప్రత్యేకంగా గురుస్వాములు నవీన్ యాదవ్ గారు, సుధాకర్ గారు, శ్రీకాంత్ గారు, మరి నాయక్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరపబడుతుందండి. దీనికి గురుస్వాములు ఎవరి దగ్గర ఎటువంటి రూపాయి ఆశించకుండా ఓన్లీ దాతల సహకారంతోనే ఇది నడుస్తుందండి. స్వామియే శరణమయ్యప్ప. కబ్జాకు కాదేది అనర్హమన్నట్లుగా ఏకంగా ఓ ఆలయ భూములనే కబ్జా చేశారు అక్రమార్కులు. నిజామాబాద్ నగరంలో 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన బడా రామ్ మందిర్ భూములను ఆక్రమించుకొని కోట్లకు పడిగెత్తారు. రామ్ మందిర్ ఆస్తులను కాపాడాలంటూ ఆందోళనలు చేస్తున్నాయి హిందూ సంఘాలు. నిజామాబాద్ నగరంలోని ప్రసిద్ధ బడారాం మఠం ఆస్తుల లెక్కలు తేలుస్తున్నారు అధికారులు. ఆలయ భూముల కబ్జా, కౌలు చెల్లింపులు, లీజుల లెక్కల్లో అవకతవకలపై ఆరా తీస్తున్నారు. మఠంకు రావాల్సిన సొత్తు లెక్కలపై దేవాదాయ ధర్మాదాయ శాఖ చర్యలకు రెడీ అవుతుంది. దశాబ్దాలుగా 100 ఎకరాల్లో భూములు ఉన్న బడారాం మఠం మందిరంలో కనీసం పూజలకు, ధూపదీప నైవేద్యాలకు కూడా ఆదాయం కరువైంది. చందాలను ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏళ్ల క్రితం ఆలయ భూములు కౌలు తీసుకున్న కొందరు రైతులు కౌలు చెల్లింపులు నిలిపివేయగా, మరికొందరు కౌలుదారులు చెల్లించిన సొమ్మును అధికారులు దక్కించుకొని మందిర్ ఆదాయానికి గండి కొట్టారని ఆరోపణలు ఉన్నాయి. లీజు ముగిసిన భూములను అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఫిర్యాదులు ఉన్నాయి. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఇద్దరికీ 41 CRP కింద నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. నిజామాబాద్ నగరం గాజులపేటలోని పెద్దరాం మందిర్, సారంగాపూర్లోని హనుమాన్ ఆలయాలు బడారాం మఠానికి అనుబంధంగా ఉన్నాయి. మహారాష్ట్రలోని సజ్జన్గఢ్లో ఈ మఠం ప్రధాన కార్యాలయం ఉంది.
ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువు సమర్థ రామదాసు హయాంలో ఈ మఠం ఏర్పడిందని స్థానికులు చెబుతుంటారు. ఈ మఠానికి 480 ఎకరాల భూమి ఉండగా ఇందులో నిజామాబాద్ జిల్లాలో 213, ఆదిలాబాద్ జిల్లాలో 149, నాందేడ్ జిల్లాలో 117 ఎకరాలు ఉన్నాయి. నిజామాబాద్ రూరల్ మండలం, మోపాల్, నందిపేట్, రెంజల్, ఎడపల్లి మండలాల్లో అత్యధికంగా భూములు ఉండగా ప్రస్తుతం 38 ఎకరాలకు మాత్రమే కౌలుదారులు ఉన్నట్లు రికార్డులు ఉన్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.